స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నారాయణరావు నగర్ కు చెందిన 13 ఏళ్ల బాలుడు అదృశ్యమైన బాలుడు తిరుపతిలో తిరగడం జరిగిన విషయం. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం. థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సిఐ రామరెడ్డిని సర్వీస్ రిమూవ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యూనివర్సిటీ ప్రధాన ద్వారం నుండి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించి ఆదివాసీల సాంస్కృతిక సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆదివాసీల దినోత్సవం నిర్వహించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల వద్ద జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు, విద్యార్థి నేతలు మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో ఆదివాసీ మనుగడను విధ్వంసం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి అవసరమే కానీ ఆదివాసీలను అణచివేతకు గురి చేయడం సమంజసం కాదన్నారు. ఆదివాసీల ఉనికి కోల్పోకుండా అన్ని రంగాలలో అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. గిరిజనుల వల్ల ఆదివాసీలు తమ రిజర్వేషన్ ను కోల్పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీల నుండి గిరిజనులు తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్గీకరణ చేసే వరకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. డిసెంబర్ 9 లక్షలాది మందితో పెద్ద ఎత్తున సభను నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆదివాసీ సాంప్రదాయ నృత్యాలు ఎంతగానో అలరించాయి. మరి ఢిల్లీలో కూడా సమావేశం ఏర్పాటు చేసి తెల్లారే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కలిసి వారికి సమస్యను వివరించి దాని తర్వాత అనేక పర్యాయాలు మరి ఏడబ్ల్యూసీ నాయకులు కావచ్చు, ఆదర్శ సొసైటీ నాయకులు కావచ్చు, మేధావులు అందరం కూడా కలిసి అనేక సార్లు వెళ్లేసి రిప్రజెంటేషన్ పూర్తి స్థాయిలో అనేక కమిటీలు మరి ఏ విధంగా వీరికి వారికి తేడా ఉన్నది, ఈ యొక్క గోరు బంజారాలు ఎవరైతే బంజారా, లంబాడా, సుగాలీలకి ఆదివాసీ 9 తెగలకి తేడా ఉందని చెప్పేసి ఆనాటి నుంచి కూడా 1800 సంవత్సరం నుంచి ఉన్నటువంటి రిపోర్ట్లు అన్నిటి కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టడం వల్ల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం మరి అఫిడవిట్ ప్రవేశపెట్టడం వల్ల సుప్రీంకోర్టు విచారణ స్వీకరించి దాన్ని ఇప్పుడు పూర్తి స్థాయి విచారణకి కూడా చేస్తామని చెప్పడం జరిగింది. మొన్ననే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా వారు తీర్పివ్వడం మేము స్వాగతిస్తున్నాం. అదేవిధంగా ఎస్టీలో కూడా ఈ యొక్క ప్రిమిటివ్ ట్రైబ్స్ ఎవరైతే కొండారెడ్డి, చెంచు, కులాం ఇటువంటి వెనకబడినటువంటి తెగలకి వారికి కూడా దక్కాల్సిన రిజర్వేషన్ దక్కాలని మేము కూడా కోరుకుంటున్నాం. కోయా, గోండ్, నాయకుడే కాదు మిగిలిన తెగలు కూడా బాగుపడాలంటే ముందుగా వలస వచ్చి మా యొక్క రిజర్వేషన్ దొరికినటువంటి చట్టబద్ధ లేనటువంటి ఎస్టీ లంబాడీలని ఖచ్చితంగా తొలగించాలి. ఆ తర్వాతే వర్గీకరణ చేయాలని చెప్పేసి మేము కూడా కేంద్ర రాష్ట్రాలను కోరుకుంటూ ఈ యొక్క ఉత్సవాల్ని ఇక నుంచి మేము ఎప్పుడు కూడా సేవలాల జయంతికో లేకపోతే తీజు పండుగలకో వాటికి నిధులు ఇచ్చడానికి మేము ఎప్పుడు వ్యతిరేకించట్లేదు. అదేవిధంగా మా యొక్క ఆదివాసీ తెగలు ప్రపంచంలో 90 దేశాల్లో దాదాపు కొన్ని 5,000 మంది తెగలు, ఈ యొక్క దేశంలో 705 తెగలు ఉన్నాయి. కాబట్టి మాకు సంబంధించిన ఉత్సవాల్లో వారిని జొప్పించడం అన్నది మాత్రం మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా ఆ యొక్క ఉత్తర్వులు ఇచ్చినటువంటి కమిషనర్ పై తగిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క జరిగిన దానికి మా యొక్క మంత్రి గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక మన ముఖ్యమంత్రి గారు అమెరికా ఇచ్చిన తర్వాత వారిని కలిసి ఈ యొక్క సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని కోరుకుంటూ ఖచ్చితంగా మున్ముందు రోజుల్లో మరి ఈ యొక్క ఈ దోపిడీని కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆపకపోతే ఈ యొక్క వలస వచ్చినటువంటి వారిని ఈ యొక్క గోరు బంజారాలని ఎస్టీలుగా, గిరిజనులుగా, ఆదివాసులుగా చిత్రీకరిస్తే మాత్రం మరి డిసెంబర్ 9 మళ్లీ రాబోతున్నది. ఇవాళ ఆగస్టు 9 2017లో ఏ విధంగా అయితే సర్వనామా చేశామో, 2019లో ఏ విధంగా అయితే రామలీలా చేశామో, 2024 డిసెంబర్ 9 నాటికి ఇవాళ ఆగస్టు 9, సెప్టెంబర్ 9, అక్టోబర్ 9, నవంబర్ 9కి ఇట్లా ప్రతి నెల కూడా ఎక్కడెక్కడ కార్యాచరణ సన్నాహక సమావేశాలు పెట్టుకుని డిసెంబర్ 9 నాటికి ఆదిలాబాద్ లో ఎక్కడైతే ఉద్యమం మొదలుపెట్టిందో జోడేఘాట్ లో కుమరం భీం సాక్షిగా లక్షలాది మంది ఆదివాసీలు మరి ఉద్యమం పెద్ద ఎత్తున చేస్తాము. ఇప్పటికే పక్క దేశం చూసాం, బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లు ఎవరికైతే ఇచ్చారో
మరి అట్టుడికి పోయి ఆఖరికి దేశ ప్రధానమంత్రి కూడా పారిపోయి ఇవాళ ఇండియాలో శరణార్థిగా ఉన్నాడు. అటువంటి పరిస్థితి రావద్దంటే సామరస్యంగా పరిష్కరించాలని కోరుకుంటూ ప్రతి ఒక్క పార్టీని మరి గౌరవ ముఖ్యమంత్రి గాని ప్రధానమంత్రి గాని అందరినీ కోరుకుంటూ పేరు పేరున మరి ప్రతి ఒక్కరికి కూడా మా ఈ యొక్క సమావేశం కవర్ చేయడానికి వచ్చిన పాత్రికేయులకి ధన్యవాదాలు చేసుకుంటూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. మేర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని 38వ వార్డు దాసరి నారాయణరావు నగర్ కు చెందిన 13 ఏళ్ల బాలుడు అదృశ్యమైన బాలుడు తిరుపతిలో దొరకడం జరిగిన విషయం అందరికీ విదితమే. ఈ విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి పి సవితా ఇంద్రారెడ్డి మేర్పేట పోలీసులను తక్షణమే ఫోన్లో సంప్రదించి బాలుడి ఆచూకీ త్వరితగతిన తెలుసుకుని క్షేమంగా ఇంటికి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం వారి తల్లిదండ్రులను కూడా ఫోన్లో సంప్రదించి వారికి ధైర్యం చెప్పి అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తారని తెలియజేశారు. ఈ సందర్భంగా బాలుడు ఇంటికి తిరిగి వచ్చిన క్రమంలో తమకి అండగా నిలిచి స్థానిక శాసనసభ్యురాలు జిల్లెల గూడలోని క్యాంపు కార్యాలయంలో పి సబితా ఇంద్రారెడ్డిని బాలుడితో సహా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమయంలో వారి వెంట ఉన్న మేర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి ఎం దుర్గాదీప్ లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ శ్రీ తీగల విక్రమ్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, కార్పొరేటర్లు సిద్ధాల లావణ్య బీరప్ప, రేఖా లక్ష్మణ్ ముదిరాజు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ అర్కల కామేష్ రెడ్డి, నాయకులు గోపి యాదవ్, ప్రవీణ్ రెడ్డి ఉన్నారు. బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు 20వ డివిజన్ లోని శ్రీ విద్య టౌన్షిప్ కాలనీలో డివిజన్ కార్పొరేటర్ శ్రీ పెద్దబావి సుదర్శన్ రెడ్డి మరియు కాలనీ సభ్యులతో చెట్లు నాటడం జరిగింది. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత మహిళపై 3rd డిగ్రీ ప్రయోగించిన సిఐ రామరెడ్డిని సర్వీస్ రిమూవ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్బీ నగర్ లోని అంబేద్కర్ విగ్రహం ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు బీఎస్పీ నాయకులు మరియు కార్యకర్తలు. దీనికి భారీగా స్తంభించిన ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అయితే దళితుల ఓట్లతోటి పదవిల్లో కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఈ ఘటనపై ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. సమస్య తీవ్రతరం కావడంతో బాధిత మహిళని కూడా కనపడకుండా దాచిపెట్టారని ఆరోపించారు. బాధిత మహిళకు ప్రభుత్వం వెంటనే 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సీఏ రామరెడ్డిని సర్వీస్ నుండి రిమూవ్ చేయకపోతే డీజీపీ కార్యాలయం ముట్టడిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు బీఎస్పీ నాయకులు. తెలంగాణలో మహిళలపై దాడులా, తెలంగాణలో మహిళలపై దాడులా, తెలంగాణలో దళితులపై దాడులా. రాష్ట్రంలో కొత్తగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రజల కొరకు వచ్చినట్టు ప్రగల్భాలు పలికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పరిపాలన చేస్తుంది. షాద్నగర్లో సునీత అనే దళిత మహిళను అర్ధరాత్రి పూట, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇది అవమానకరం. పోలీసు వ్యవస్థకు సిగ్గుచేటుగా వ్యవహరించినటువంటి రామరెడ్డి, సిఐ రామరెడ్డిని వెంటనే ఆయనను పదవి నుండి తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ సంఘటన మీద ఒక సిట్టింగ్ జడ్జితోటి విచారణ జరిపించాలి. అదేవిధంగా ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. బాధిత మహిళ కనబడట్లేదు.
మరి బాధిత కుటుంబం పారిపోయిందని చెప్తున్నారు. మరి భారతదేశం నుండి పారిపోయిందా లేకుంటే విదేశాలకు వెళ్ళిపోయి ఎక్కడైనా దాక్కున్నదా? వాళ్ళు ఏమన్నా అంతర్జాతీయ క్రిమినల్సా? వాళ్ళు ఎందుకు దొరుకుతలేరు? పోలీసులే కావాలని వాళ్ళను ఎక్కడో దాచిపెట్టి వాళ్ళ సత్యాన్ని ఎక్కడ బయటికి తీసుకొస్తారో ఈ రామరెడ్డి మీద ఎక్కడ ఈ అగాత్యానికి పాల్పడిన రామరెడ్డిని మొత్తం ఉద్యోగం నుండి తీసేయాలని పౌర సమాజం ఎక్కడ డిమాండ్ చేస్తున్న భయానికి ఇవాళ వాళ్ళను దాచిపెట్టారని మేము భావిస్తున్నాం. అంతేకాదు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడానికి కారణం ఏంటిది? ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఎంత దారుణమైన విషయం! నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ మాట్లాడుతున్నటువంటి మాటల సారాంశం అయితే తెలంగాణ మహిళలకు ఇప్పటి వరకు ఏ రకంగానూ న్యాయం చేయలేదు. అఘాయిత్యం జరిగిన వెంటనే చర్య తీసుకోవాల్సినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆయన మీద జస్ట్ సస్పెండ్ చేసి చేతులు దులుపు. ఎన్నో సంవత్సరాల తర్వాత సుదీర్ఘకాలం పోరాటం చేసి ఆ తెలంగాణ పోరాటంలో బహుజనులు పాల్గొని తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మరి తెలంగాణలో కేసీఆర్ పాలన దొరల పాలన ఉన్నదని, ఈ అన్ని అణగారిన వర్గాలకు వ్యతిరేకమైన పాలనని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తిరిగి ఈరోజు అధికారంలో వచ్చిన రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి పాలనకు మీ పాలనకు తేడా ఏందో స్పష్టం చేయాలి. ఈరోజు షాద్ నగర్లో ఒక దళిత అమ్మాయి 13 ఏళ్ల కుమారుని ముంగడ, అది కూడా రాత్రి వేళల బట్టలిప్పి 3rd డిగ్రీ ఉపయోగిస్తే దానిని ఈ రాష్ట్రంలో ఉన్న అణగారిన వర్గాలు ప్రజాపాలన అనుకోవాలా, లేకపోతే దొరల పాలన కంటే మించిన రెడ్డి పాలన అనుకోవాలా? మీరు వాళ్ళను దొరలు అంటున్నారు, మరి మిమ్మలను మేమేమని పిలవాలి? కాబట్టి వెంటనే మీరు నిజంగా మీ కులం మీద మీకు ప్రేమ లేకపోయినట్టయితే సిఐ రామరెడ్డి గారిని వెంటనే ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించి జైలుకు పంపాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ నుండి, టీఆర్ఎస్ నుండి, బీజేపీ పార్టీ నుండి రిజర్వేషన్లో గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మన జాతికి సంబంధించిన ఒక మహిళ చంద్రగిరి గ్రామ దేవత శ్రీ మూలస్థాన ఎల్లమ్మ పుననూతన ఆలయ యంత్రమ శిఖర ప్రతిష్ట సహిత శతచండీ సహిత సహస్ర కలశాభిషేక మహోత్సవంలోని 2వ రోజు గణపతి పూజతో కార్యక్రమం ప్రారంభమైంది. ఋత్విషకులు పుణ్య హవచనం చేసి పంచ గవ్యయ మండపారాధన నిర్వహించారు. నూతన ఆలయంలో వాస్తు దోష నివారణకు వాస్తు పూజ, వాస్తు హోమం చేశారు. వేద మంత్రాలతో చండీ హోమం చేపట్టారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆయన సత్యమణి సుధారెడ్డి దంపతులు, ఆలయం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. యాగశాల అర్చన చేశారు. యాగశాలలో స్థాపించిన పంచ కుండలములు, శ్రూలాంగ దేవత హోమాలు, మూర్తికి అలాగే హోమాలు, కళాహోమాలు కార్యక్రమాన్ని చేయడానికి ముందుకి మన శాసనసభ్యులు ప్రియతమ నాయకులైనటువంటి భగవంతు వెంకటరమణ ప్రసాద్ గారు నాయకుల దంపతుల చేత మన గ్రామవాసుల ఉపకార సర్వావస్థలయంలో ఎల్లమ్మదేవి యొక్క అనుగ్రహాన్ని పొందేలా చూడమని చెబుతూ పుష్పమాలాల గుడికల్లో కార్యక్రమాన్ని అలాగే ఈ కార్యక్రమం మన ఎమ్మెల్యే గారు దంపతులు పుష్పమాలను పూజ చేస్తున్నారు. నశ్యత్యనాయకన్ కార్యం ఎవరి చేత ఏ కార్యక్రమాన్ని ఎప్పుడు ఎలా కార్యక్రమాన్ని చేసి వెళ్ళిపోయే సూర్య ప్రారంభం చేసేటువంటి
సభ్యులు అలాగే మన ప్రియతమ నాయకులైనటువంటి వారు కూడా ధార్మికమైన ప్రవృత్తితో చక్కగా కార్యక్రమాన్ని చేసేటువంటి వారు హైదరాబాద్ పాతబస్తీ సెట్విన్ సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ గిరిధర్ రెడ్డి, తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ సమక్షంలో సెట్విన్ సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ గిరిధర్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ పాతబస్తీ పురాణి హవేలీ ప్రాంతంలోని సెట్విన్ సంస్థ ప్రధాన కార్యాలయంలో సెట్విన్ చైర్మన్ గా ఎన్ గిరిధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ తదితరులు హాజరయ్యారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గిరిధర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సెట్విన్ సంస్థను అభివృద్ధి పదంలో నడిపిస్తారని, యువతకు శిక్షణలు ఇచ్చి అధిక శాతం ఉద్యోగాలు వచ్చేలా చేస్తారని గిరిధర్ రెడ్డి తెలిపారు. మంత్రులు మాట్లాడుతూ సెట్విన్ సంస్థకు అధిక మొత్తంలో నిధులు వచ్చేటట్లుగా తమ సహకారం అందిస్తామని తెలిపారు. మన 23 సెంటర్లు ఉన్నాయి సార్. 3 సెంటర్ సంవత్సరానికి మనం 16,000 నుంచి 20,000 మందికి ట్రైనింగ్ ఇస్తున్నాం. డిఫరెంట్ డేట్స్ లో ఇస్తున్నాం సార్. మనం ఎంఎస్ ఆఫీస్ కంపెనీ. గతంలో నేను జైరాబాద్ ఎంపీపీగా పనిచేసినాను. ఎంపీపీ నుంచి డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు నాకు ఈ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. దీని అంచెలంచెలుగా ఇప్పుడున్న సిస్టమ్ తెలుసుకుంటాను. ముందు ఇప్పుడున్న దగ్గర 50 శిక్షణ కేంద్రాలని, 50 మొత్తం ఫ్రాంచైజ్ 23 సొంత శిక్షణ కేంద్రాలు, మిగిలిన ఫ్రాంచైజీలు ఉన్నాయి. త్వరలో జహీరాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, తాండూర్, జడ్చర్ల ప్రాంతాలకు విస్తరించే ఏర్పాటు చేస్తున్నాం. ఇంతకుముందే ఎంబీ గారితో మాట్లాడాము. విస్తరించి మ్యాక్సిమం అందరికీ యువతకు ట్రైనింగ్ ఇచ్చి, జైరాబాద్లో అయితే నిమ్స్ వస్తుంది, ఇప్పుడు దానికి తగ్గట్టుగా ట్రైనింగ్ ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తానని మీ అందరూ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఈ గత తెలంగాణ ఏర్పడ్డాక 10 సంవత్సరాలలో 1,40,000 మందికి ట్రైనింగ్ ఇచ్చాము. అందులో 50% గల్ఫ్ దేశాల్లో ఆల్రెడీ ఉద్యోగాలు స్థిరపడ్డారు. గల్ఫ్లో ఇప్పుడు రానున్న ఈ 2-3 సంవత్సరాలలో ఈ సంఖ్యను 2 లక్షలకు పెంచి అందరికీ కూడా ఉద్యోగ అవకాశం కల్పించే వెసులుబాటు కల్పిస్తానని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ నాయకుడు సుదీర్ఘకాలంగా జైరాబాద్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి బలపరిచిన, సేవలందించిన గిరిధర్ రెడ్డి ఈరోజు సెట్విన్ చైర్మన్ కావడం నేను సంతోషిస్తూ మనస్ఫూర్తిగా వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా హెల్త్ మినిస్టర్ పెద్దలు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారు కూడా ఈ సందర్భంగా మరి వారి సమక్షంలో ఛార్జ్ తీసుకోవడం ఇది చాలా సంతోషకరమైన విషయం. సెట్విన్ సంస్థ గొప్ప చరిత్ర ఉన్న సంస్థ. ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ఈ సంస్థ ప్రారంభించి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించడానికి, అదేవిధంగా సిటీలో మినీ బస్సులు నడిపించడానికి ఈ సంస్థ ప్రారంభించబడ్డది. నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం గిరిధర్ రెడ్డి గారి నాయకత్వంలో సెట్విన్ సంస్థ బలపడి ఈ 2 కార్యక్రమాల్లో స్కిల్ ట్రైనింగ్ లో, అనేక వృత్తుల్లో
నిరుద్యోగ యువతకి నైపుణ్యం అందించడానికి, స్కిల్ ట్రైనింగ్ చేయడానికి కాలంగా జైరాబాద్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి బలపరిచిన, సేవలు అందించిన గిరిధర్ రెడ్డి ఈరోజు సెట్విన్ చైర్మన్ కావడం నేను సంతోషిస్తూ మనస్ఫూర్తిగా వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా హెల్త్ మినిస్టర్ పెద్దలు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారు కూడా ఈ సందర్భంగా మరి వారి సమక్షంలో ఛార్జ్ తీసుకోవడం ఇది చాలా సంతోషకరమైన విషయం. సెట్విన్ సంస్థ గొప్ప చరిత్ర ఉన్న సంస్థ. ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ఈ సంస్థ ప్రారంభించి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించడానికి, అదేవిధంగా సిటీలో మినీ బస్సులు నడిపించడానికి ఈ సంస్థ ప్రారంభించబడ్డది. నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం గిరిధర్ రెడ్డి గారి నాయకత్వంలో సెట్విన్ సంస్థ బలపడి ఈ రెండు కార్యక్రమాల్లో మిత్రుడు జైరాబాద్ సంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకుడు గిరిధర్ రెడ్డి గారిని సెట్విన్ సంస్థ చైర్మన్గా నియమించడము, వారికి నా హృదయపూర్వక అభినందనలు. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. సెట్విన్ అనేది చాలా గొప్ప చరిత్ర ఉన్న ఆర్గనైజేషన్, సంస్థ. ప్రధానంగా ఆ కాలంలో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి 78 కాలంలో, మేము అప్పుడు ఇంకా స్టూడెంట్ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నాము. తెలంగాణ ప్రత్యేకంగా జంట నగరాల యువతను దృష్టిలో పెట్టుకొని, నిరుద్యోగ యువతను దృష్టిలో పెట్టుకొని, వాళ్ళకి కేవలం ఉన్నత విద్యనే కాదు, నైపుణ్యంతో గడిగిన విద్యను, టెక్నికల్ టాలెంట్, స్కిల్ డెవలప్మెంట్ అందియాలనే ఉద్దేశంతో ఆనాడు సెట్విన్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా జంట నగరాల యువత, మనకి ఎక్కడ పోయినా ఆ కాలంలో ఆర్టీసీ బస్సులు ఎన్ని ఉండేనో సెట్విన్ బస్సులు అన్నీ ఉండే. నెమ్మదిగా నెమ్మదిగా అంచెలంచెలుగా సెట్విన్ ఎదిగి ఈనాడు సుమారు 23 సొంత. గతంలో నేను జైరాబాద్ ఎంపీపీగా పనిచేసినాను. ఎంపీపీ నుంచి డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు నాకు ఈ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. దీని అంచెలంచెలుగా ఇప్పుడున్న సిస్టమ్ తెలుసుకుంటాను. ముందు ఇప్పుడున్న దగ్గర 50 శిక్షణ కేంద్రాలని, 50 మొత్తం ఫ్రాంచైజ్ 23 సొంత శిక్షణ కేంద్రాలు, మిగిలిన ఫ్రాంచైజీలు ఉన్నాయి. త్వరలో జహీరాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, తాండూర్, జడ్చర్ల ప్రాంతాలకు విస్తరించే ఏర్పాటు చేస్తున్నాం. ఇంతకుముందు ఎంబీ గారితో మాట్లాడాము. విస్తరించి మ్యాక్సిమం అందరికీ యువతకు ట్రైనింగ్ ఇచ్చి, జైరాబాద్లో అయితే నిమ్స్ వస్తుంది, ఇప్పుడు దానికి తగ్గట్టుగా ట్రైనింగ్ ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తానని మీ అందరూ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఈ గత తెలంగాణ ఏర్పడ్డాక 10 సంవత్సరాలలో 1,40,000 మందికి ట్రైనింగ్ ఇచ్చాము. అందులో 50% గల్ఫ్ దేశాల్లో ఆల్రెడీ ఉద్యోగాలు స్థిరపడ్డారు, గల్ఫ్లో. ఇప్పుడు రానున్న ఈ 2-3 సంవత్సరాలలో ఈ సంఖ్యను 2 లక్షలకు పెంచి అందరికీ కూడా ఉద్యోగ అవకాశం కల్పించే వెసులుబాటు కల్పిస్తానని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ నాయకుడు, సుదీర్ఘకాలంగా జైరాబాద్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి బలపరిచిన, సేవలు అందించిన గిరిధర్ రెడ్డి ఈరోజు సెట్విన్ చైర్మన్ కావడం నేను సంతోషిస్తూ మనస్ఫూర్తిగా వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా హెల్త్ మినిస్టర్
పెద్దలు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారు కూడా ఈ సందర్భంగా మరి వారి సమక్షంలో ఛార్జ్ తీసుకోవడం ఇది చాలా సంతోషకరమైన విషయం. సెట్విన్ సంస్థ గొప్ప చరిత్ర ఉన్న సంస్థ. ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ఈ సంస్థ ప్రారంభించి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించడానికి, అదేవిధంగా సిటీలో మినీ బస్సులు నడిపేయడానికి ఈ సంస్థ ప్రారంభించబడ్డది. నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం గిరిధర్ రెడ్డి గారి నాయకత్వంలో సెట్విన్ సంస్థ బలపడి రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చౌటుప్పల పోలీసుల అదుపులో నిందితుని వద్ద నుండి 1832 గ్రాముల బంగారం నగలను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 1,26,88,432 రూపాయల వరకు ఉంటుందని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలియజేశారు. ఏడీ జ్యువెలర్స్ కు చెందిన బంగారు ఆభరణాలను అందులో పనిచేసే ఉద్యోగి పురోహి భరత్ కుమార్ ఒక బ్రాంచ్ నుండి మరొక బ్రాంచ్ కు ఆరెంజ్ ట్రావెల్స్ కి చెందిన ప్రైవేటు బస్సులో తరలిస్తూ ఉండగా చౌటుప్పల వద్ద టీ తాగడానికి కిందికి దిగే సమయంలో నగలు ఉన్న అతని బ్యాగును దొంగిలించారు. విషయం గమనించిన ఆ వ్యక్తి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 3 టీములుగా ఏర్పడి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిందితుల కోసం గాలించారు. మొత్తం 3 సభ్యులు ఉన్న ఈ ముఠాలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సోనీ ఠాకూర్ అనే ఒక నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 1832 గ్రాముల బంగారం నగలను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించారు. మిగిలిన 2 నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపడుతున్నట్లు, త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేస్తామని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలియజేశారు. బస్ ఆగినప్పుడు ఈ ఎవరైతే వ్యక్తి గోల్డ్ తీసుకొస్తున్నాడో అతనికి టీ తాగడానికి వెళ్ళినప్పుడు ఇతను ఆ కారు నుంచి డైరెక్ట్ గా వచ్చి బస్ లో నుంచి ఈ ఒకటే ఈ ఉన్నటువంటి బాక్స్ ఏదైతే ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయో అది ఒకటి తీసుకుని వెళ్ళిపోవడం. ఇలా వాళ్ళు కొన్ని మనం వాళ్ళతో మాట్లాడుతూ తెలిసిందంటే కొన్ని విలేజెస్ అక్కడ ధారా డిస్ట్రిక్ట్ లో ఇటువంటి యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి డిఫరెంట్ స్టేట్స్ లో ఇటువంటి అఫెన్స్ చేస్తున్నారు. ఇది చేసిన తర్వాత సేమ్ అఫెన్స్ మళ్ళీ ప్లాన్ చేసి ఇక్కడ అఫెన్స్ చేయడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. వచ్చిన ప్రాసెస్ లోనే ఈ తీసుకున్న గోల్డ్ అమ్మేసి వాళ్ళు వాళ్ళ మనీ తీసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ స్పెండ్ చేయాలని వాళ్ళ యాక్టివిటీ ఉంది. ఆ ప్రాసెస్ లో మనం వర్కౌట్ చేస్తున్నటువంటి క్రెడిబుల్ టెక్నాలజీ పర్స్పెక్టివ్ ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళను పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ముంబై నుంచి ఏడీ జ్యువెలర్స్ అనేది ముంబైలో ఉన్న జ్యువెలరీ షాప్ నుంచి ఇక్కడ వచ్చినటువంటి ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ని మనము ఈ అబ్జూట్ నుంచి అరెస్ట్ చేసినప్పుడు తీసుకోవడం సీజ్ చేయడం జరిగింది. ఈ నేరస్తులు ఈ అఫెన్స్ చేసిన తర్వాత వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ లో ఇక్కడ వచ్చినట్టు ఎట్లా అమ్మాలని చూస్తున్నారో వాళ్ళలో ఉన్నటువంటి రిసీవర్స్ ను ఐడెంటిఫై చేసి రిసీవర్ దగ్గరికి వెళ్ళి అమ్మాలని చేసిన ప్రయత్నం భాగంగా ఇలా పట్టుకోవడం జరిగింది. ఈ గ్రేట్ ఎఫర్ట్స్ చేసిన అధికారులను నేను అభినందిస్తున్నాను. सर
గత 4 ఏళ్ల క్రితం భారీ వర్షాలకు సైకిల్ తొక్కుతూ వచ్చిన చిన్నారి సుమేధ నాలాలో పడిపోయి బండ చెరువుల శవమై తేలింది. అప్పుడు కొంతమంది అధికారులు నామమాత్రపు చర్యలతోనే సరిపెట్టారు. మళ్లీ వర్షాకాలంలో ఇలాంటి దుర్ఘటన పునరావృతం కాకూడదని సుమేధ ఉదాంతాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అధికారులతో కలిసి దీనదయాల్ నగర్లో పర్యటించి నాలా పూడిక అట్టడుగు నుండి తీస్తేనే వరద నీటి ప్రవాహం కాలనీలోకి చేరకుండా ఉంటుందని, అట్టడుగు నుండి పూడిక తీసి నాలాలో నుండి చెత్తను పూర్తిగా తొలగించాలని అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. జరుగుతున్న పూడికతీత పనులను ఎమ్మెల్యే స్వయంగా తనే లోతైన నాలాలోకి దిగి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో నాలా పూడిక తీయకుండా ఉండటంతో చెత్త పేరుకుపోయి వరద నీరు రోడ్లపైకి రావడంతో సుమేధ ఉదంతం జరిగిందని, ఇకపై అలాంటి సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తానని అన్నారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు ధర్నా. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అరుణ్ కుమార్ కళాశాలలో స్పృహ తప్పి పడిపోయిన అరుణ్ సరైన సమయంలో కాలేజ్లో అంబులెన్స్ సరైన సమయంలో రాక మృతి చెందిన విద్యార్థి సరైన సమయంలో చికిత్స అందిస్తే బ్రతికి ఉండేవాడని తోటి విద్యార్థులు ధర్నా. ఇప్పుడేమో పోస్ట్ మార్టం తర్వాత చూస్తాము, ఏమైనా తెలుసుకుంటాము. చచ్చిపోయిన తర్వాత తెలుసుకుని మన వాడు కూడా చచ్చిపోయిన ఎమౌంట్ ఉంటాడు. మాకున్నదా బాధ? వితిన్ సెకండ్స్లో మాట మార్చేస్తారా వీళ్ళందరూ. ఏమంటారు? మినిమం వెహికల్ అరేంజ్ చేయలేరు, అంబులెన్స్ ఆక్సిజన్ సిలిండర్ లేదు. మీరు వాళ్ళ వర్షాలే తీసుకోవద్దంటారు అసలు మమ్మల్ని, అది ఎంతవరకు కరెక్ట్? కోకాపేటలో రెచ్చిపోయిన వీధి కుక్క. సబితానగర్లోని గుడిసెలో పడుకున్న 7 సంవత్సరాల దివ్యాంగ బాలుడిపై విచక్షణ రహితంగా దాడి. బాలుడి పురుషాంగాన్ని కొరికేసిన వీధి కుక్క. ఒక్కసారిగా అరిచిన బాలుడి కేకలు విని గుడిసెలోకి వచ్చిన స్థానికులు వీధి కుక్కను వెళ్ళగొట్టి బాలుడిని ఆసుపత్రికి తరలింపు. బాలుడిని చూసి తల్లడిల్లిపోయిన తల్లిదండ్రులు. బాత్రూమ్ కానీ బయటికి వెళ్ళింది. ఆమె బయటికి వెళ్తే కుక్క వచ్చింది, బాబు నడవనికి రాసాడు ఇట్లాంగడే 12 వచ్చి 12 విడికింది. మొన్న 15 రోజుల కింద కూడా నా కొడుకు మంచిగా నడిచి 7 సంవత్సరాల పిల్లగారికి ఈడ కిందేసి కొలిసి కట్టింది. 3 ఆ బాబు సూది లేపుకొచ్చినా నిన్నటికి అయిపోయింది. నిన్న బాబు ఏడా ఉంటారు మీరు? కోకాపేట సబితనగర్ సార్. కోకాపేట సబితనగర్ సార్ తీసినానండి. హలో ఒక్క నిమిషం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నారాయణరావు నగర్ కు చెందిన 13 ఏళ్ల బాలుడు అదృశ్యమైన బాలుడు తిరుపతిలో తిరగడం జరిగిన విషయం. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం.
థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సిఐ రామరెడ్డిని సర్వీస్ రిమూవ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తూనే ఉండండి చక్ర టీవీ న్యూస్.